సో ఫస్ట్ అయితే మీరు నా రీల్సే చూసుకోవచ్చు. అంటే నా దాంట్లో వైరల్ అయిన ప్రతి రీల్ మీరు ఓపెన్ చేసి చూసినా కూడా నేను ఖచ్చితంగా వైరల్ ఆడియోసే యూజ్ చేసి ఉంటా. యూనో హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు అప్లోడ్ చేసిన రీల్స్లో ఎన్ని వైరల్ అయినాయి అనేది కింద కామెంట్ చేయండి. చాలా మందికి పాపం వాళ్ళు ఎన్ని రీల్స్ పెట్టినా కూడా ఎక్కువ వ్యూస్ రావు, ముఖ్యంగా ట్రెండింగ్లోకి వెళ్ళవు. వాళ్ళ రీల్స్ మంచిగానే పోస్ట్ చేస్తారు, హ్యాష్ ట్యాగ్స్ బాగానే ఉంటాయి, క్యాప్షన్స్ మంచిగానే ఇస్తారు, బట్ అయినా కూడా మంచి కంటెంట్ ఇస్తారు ఆబ్వియస్లీ. సో అయినా కూడా వాళ్ళవి ఎక్కువ ట్రెండింగ్లోకి వెళ్ళవు. దట్ టు బిగినర్స్ ఈ ఇష్యూని ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎంత మంచి రీల్స్ పెట్టినా కూడా వైరల్ అవ్వవు. బట్ మీ రీల్స్ వైరల్ అవ్వాలంటే ట్రెండింగ్ ఆడియోస్ని యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యూనో అండ్ అలాగే ఎడిటింగ్ చేసే వాళ్ళైనా కానీ, మీమ్స్ పేజ్ వాళ్ళైనా కానీ, శారీస్ గురించి, జ్యువెలరీస్ గురించి, మోటివేషన్ గురించి, కుకింగ్ గురించి, ఫోటోగ్రఫీ గురించి, మీది ఏ జానర్ అయినా పర్లేదు, మీది ఎటువంటి కేటగిరీ అయినా పర్లేదు, మీ పేజ్ మీరు కనుక ట్రెండింగ్ ఆడియోస్ ని కరెక్ట్ ఫైండ్ అవుట్ చేసి వాటిని కనుక మీ రీల్స్ లో యూజ్ చేసుకున్నారు అనుకో, డెఫినెట్ గా మీ రీల్స్ వైరల్ అయితే. ట్రస్ట్ మీ, నా రీల్స్ చాలా వైరల్ అయినాయి అట్లా. అండ్ కొంతమంది మేము ట్రెండింగ్ ఆడియోస్ యూజ్ చేస్తున్నాం బ్రో, అయినా మా రీల్స్ వైరల్ అవ్వట్లేదు అని అనుకుంటారు. ఏదో ట్రెండింగ్ ఆడియోస్ యూజ్ చేసినంత మాత్రాన ట్రెండ్ అవ్వాలని రూల్ లేదు. మన రీల్ ని వైరల్ చేసే ట్రెండింగ్ ఆడియో ఏది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఖచ్చితంగా ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి అది ఎట్లా తెలుసుకోవాలి, ఎట్లా ఆడియోస్ ని యూజ్ చేయాలి, మన రీల్స్ ఎట్లా వైరల్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి, మీ రీల్స్ వైరల్ అవ్వాలి అని అనుకుంటే. అండ్ బై ద వే మన ఛానల్ 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి చాలా యూస్ఫుల్ కంటెంట్ నేను మీకు ఇస్తూనే ఉంటా. సో కాబట్టి మీరు నన్ను నమ్మొచ్చు. సో లేడీస్ అండ్ జెంట్స్, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనం డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అసలు నా రీల్సే చూపిస్తాను మీకు. చూడండి, 4 million వ్యూస్ వచ్చినాయి ఈ రీల్కి. దీన్ని ఓపెన్ చేస్తే సో చూడండి, మంగళవారం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది ఆ టైంలో ట్రెండింగ్లో ఉంది, అందుకే నేను దీన్ని యూజ్ చేసా. సో నాకు చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. ఇక్కడ చూడండి 9 lakh వ్యూస్ వచ్చినాయి ఈ రీల్కి. దీన్ని ఓపెన్ చేసిన, దీని ఆడియో కూడా చూడండి, ఇది డంకీ మూవీలో సాంగ్. ఇది ఆ టైంలో ట్రెండింగ్లో ఉంది, అందుకే దీన్ని యూజ్ చేసా. నా రీల్ కూడా వైరల్ అయింది. అండ్ ఇంకొకటి కూడా చూడండి, ఇది 8 lakhs వ్యూస్ వచ్చినాయి ఈ రీల్కి. దీన్ని ఓపెన్ చేసా. సో దీని ఆడియో కూడా చూడండి, ఇది యానిమల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అంటే అబ్రార్ ఎంట్రీ సాంగ్ ఇది. సో నేను మీకు జస్ట్ ఈ 3 చూపించిన, మీరు నా ప్రతి రీల్ చూసుకోవచ్చు. మాక్సిమం వైరల్ అయిన అన్ని కూడా నేను ట్రెండింగ్ ఆడియోస్ యూజ్ చేసినవే. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అంటే ట్రెండింగ్ ఆడియోస్ని ఎట్లా చూస్ చేసుకోవాలి, వాటిని ఎట్లా మన రీల్స్కి యూజ్ చేయాలి అనేది చెప్తా. సో ఇది నా అకౌంట్ కదా, ఫస్ట్ మనం రీల్స్ సెక్షన్లోకి వెళ్ళి, సో ఇక్కడ నేను స్క్రోల్ చేస్తే చూడండి, సో ఇదైతే నాకు ట్రెండింగ్ ఆడియో కాదు. మళ్ళీ స్క్రోల్ చేసిన, సో ఇది కూడా కాదు. అండ్ స్క్రోల్ చేసిన, ఇది కాదు, స్క్రోల్ చేసిన. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ యారో సింబల్ చూపిస్తుంది. సో ఇట్లా చూపించిందంటే ఇది ట్రెండింగ్ ఆడియో అని అర్థం. అంటే ఈ ఆడియోని మనం యూజ్ చేస్తే మన రీల్ కూడా ట్రెండింగ్ అవ్వడానికి, ఐ మీన్ వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక ఆడియో చూద్దాం, మళ్ళీ ఏదైనా ట్రెండింగ్లో ఉందేమో ఇంకా కొన్ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మళ్ళీ ఇది కూడా ట్రెండింగ్లో చూపిస్తుంది. సో ఫస్ట్ ఈ ఆడియోని మనం ఇట్లా ఓపెన్ చేస్తే, సో ఇక్కడ చూడండి చాలా మంది ఈ ఆడియోని యూజ్ చేసి రీల్స్ చేసిండ్రు అన్నట్టు. సో ఇక్కడ యూజ్ ఆడియో ఉంది చూసారా, దీనిపైన చూడండి ట్రెండింగ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ దీని మీద మనం ట్యాప్ చేయాలి. దీని మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ చూడండి ఇవన్నీ మనకి ట్రెండింగ్ అవుతున్న ఆడియోసే రైట్ నౌ. అండ్ నెక్స్ట్ రీల్స్కి మీరు వీటిని యూజ్ చేసుకోవాలంటే మీరు వీటిని సేవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసినాం. ఇప్పుడు ఇంకా ఈ ఆడియోని యూజ్ చేసేసుకోవచ్చా బ్రో అంటే కాదు. నిజంగా ఇప్పుడు ఈ ట్రెండ్ అవుతున్న ఆడియోని మనం యూజ్ చేస్తే మన రీల్ కూడా నిజంగా వైరల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అట్లెట్లా తెలుస్తుంది అని చెప్పేసి అంటే సింపుల్ ఏం లేదు. ఇక్కడ మనకు ఫస్ట్ చూడండి, ఇక్కడ చాలా మంది రీల్స్ చేసిండ్రు. ఇక్కడ చూడండి 12.5 million వ్యూస్ వచ్చినాయి, 24 million, 2.2 million, 37 million, ఇట్లా చాలా వ్యూస్ వచ్చినాయి వీటన్నిటికీ. బట్ ఈ అకౌంట్స్ని మనం ఓపెన్ చేసి చూడాలి ఫస్ట్. ఇప్పుడు 12.5 million ఓపెన్ చేసాం. ఓపెన్ చేసి వీళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే సో చూడండి ఇక్కడ వీళ్ళకి 1 million ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇట్లా 1 million ఫాలోవర్స్ కానీ 2 lakhs, 3 lakhs, 1 lakh ఈ విధంగా ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ రీల్ వైరల్ అవ్వడం పెద్ద విషయమేం కాదు. తక్కువ ఫాలోవర్స్ ఉండి కూడా రీల్ వైరల్ అయిందనుకో, అప్పుడు అది నిజంగా ఈ ఆడియో ట్రెండింగ్లో ఉంది, అది మనం యూజ్ చేస్తే నిజంగా మన రీల్ కూడా వైరల్ అవుతుంది అని అర్థం. సో ఇక్కడ చూడండి ఈ రీల్ చూడండి 4.9 million వ్యూస్ ఉన్నాయి. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ వీళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసా, ఇక్కడ చూడండి 8,700 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు వీళ్ళకు. అంటే ఇది నిజంగా ట్రెండింగ్లో ఉన్న ఆడియో అని అర్థం. ఈ ఆడియోని కనుక మనం యూజ్ చేసినాం అనుకో, ఖచ్చితంగా మన రీల్ కూడా మాక్సిమం వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు క్లియర్ అయింది కదా, ఇప్పుడు ఈ ఆడియోని మనం యూజ్ చేసుకోవచ్చు మన రీల్కి. సో ఇప్పుడు యూజ్ ఆడియో మీద ట్యాప్ చేసి ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి వీడియో, అంటే మన రీల్ ఏదో అది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. ఈ వీడియో ఇది నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోనే, బట్ మీకు చూపించడానికి మళ్ళీ రీఅప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో చూడండి ఇక్కడ మనకి ఆడియో కూడా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీద ట్యాప్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక టైటిల్ ఇచ్చేసుకోండి ఆ రీల్కి, కథం షేర్ చేసేసుకుంటే అయిపోయినట్టే. సో ఇట్లా మీరు షేర్ చేస్తే డెఫినెట్గా మీ రీల్ కూడా వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు ఆడియో యూజ్ చేసిండ్రు కాబట్టి.
సో ఇప్పుడు ఇంకా చాలా మందికి ఇంకో డౌట్ ఉంటుంది ఏంటంటే బ్రో మరి నేను మాట్లాడుతూ చెప్పిన వీడియో అంటే ఇన్ఫర్మేటివ్ వీడియో నా వాయిస్ ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా మరి నాలాంటి వాళ్ళు ఇట్లా ట్రెండింగ్ అయ్యే ఆడియోస్ని ఎట్లా యూజ్ చేయాలి అని చెప్పేసి అంటే సింపుల్ ఏం లేదు మీరు కూడా సేమ్ మెథడే ఏదో ఒక ట్రెండింగ్ ఆడియోని చూస్ చేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కూడా ట్రెండింగ్ ఆడియోనే సో ఇది నేను యూజ్ ఆడియో మీద ట్యాప్ చేసిన సో ఇక్కడ ఏదో ఒక సేమ్ రీల్ని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నా సో ఇక్కడ పైన మనకు మ్యూజిక్ ఐకాన్ ఉంది చూసారా దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ కంట్రోల్స్ అని ఉంది కదా దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మనం యూజ్ చేసిన ఆడియో ఏదైతే ఉంటుందో దాని వాల్యూమ్ మీకు చాలా లోలో పెట్టాలి అంటే 7 or 8 ఈ విధంగా పెట్టి మన కెమెరా ఆడియోని మాత్రం హైలో పెట్టాలి మొత్తం పెంచేయాలి 100%కి ఇట్లా చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ వాయిసే వినబడుతుంది బికాస్ మనకి ఫోన్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి సో ఇక్కడ మీరు నెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్రివ్యూ ఉంది చూసారా సో దీని మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ చూడండి కింద శ్రేయా ఘోషల్ సాంగ్ అని ఉంది అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్న ట్రెండింగ్ ఆడియో ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ చూపిస్తుంది యూనో సో మన రీల్ అనేది పబ్లిష్ అయిపోయినప్పుడు మన రీల్ పోస్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది బట్ మీ వాయిస్ మాత్రం బయటికి వినబడుతూనే ఉంటుంది సో ఇక్కడ కరెక్ట్ హ్యాష్ ట్యాగ్స్ చేయాలి రైట్ టైంకి అప్లోడ్ చేయాలి సో ఇక్కడ అప్లోడ్ మీద ట్యాప్ చేసేసిన వెంటనే సో ఇది అగైన్ అప్లోడ్ అయిపోతుంది యూనో సో కాబట్టి సింపుల్ మీరు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసే వాళ్ళైనా సరే మీరు ఏ వీడియోస్ చేసినా సరే ఈ విధంగా మీరు ట్రెండింగ్ ఆడియోస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాటిని మీరు యూజ్ చేసుకొని మీ ప్రతి రీల్ మాక్సిమం మీరు ఒక 5 రీల్స్ పెడితే 2-3 రీల్స్ అయినా వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది యూనో సో దిస్ ఈస్ వీడియో అండి సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్ లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ బాయ్